అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలోని వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జగన్ 2.0 యాప్ను ప్రారంభించారు. ప్రభుత్వానికి ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, దీనిని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి బైక్ ప్రమాదాన్ని సాకుగా చూపించి అప్పలరాజును అరెస్టు చేయడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఇప్పటికే దాదాపు 3-4 రోజుల క్రితమే మేము అనౌన్స్ చేసాం. నిన్న కూడా నేను కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇందాక చెప్పినట్టుగా ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి, అది విద్యార్థి అవ్వచ్చు, యువత అవ్వచ్చు, ఒక పౌరుడు అవ్వచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మాట్లాడేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. విమర్శించేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. నిలదీసేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. దాన్ని మీరు పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి లాఠీ చార్జీలతో దాన్ని అణగదొక్కేటువంటి కార్యక్రమం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. వారు మాట్లాడేటువంటి మాటలు వినవలసినటువంటి బాధ్యత వ్యవస్థల మీద, ప్రభుత్వాల మీద ఉన్నాయి. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నాయి. అంతే తప్ప దాన్ని ఏదో రకంగా అణగదొక్కి సమస్యని అణగదొక్కుదాం అనేటువంటి ప్రయత్నం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో అత్యంత గొప్పగా, దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి భారతదేశంలో అటువంటి పరిస్థితి రాకూడదనేటువంటిది కోరుకుంటా ఉన్నాం.